సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. వ్యూహాత్మకంగా స్పైడర్ వెబ్ పేరుతో ఉక్రెయిన్ చేసిన దాడులకి ప్రతి దాడుల్ని చాలా బలంగా భారీ స్థాయిలో రష్యా ప్లాన్ చేసింది. ఉదయం నుంచి కూడా కొనసాగిస్తుంది. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితిలో ఉక్రెయిన్ ఉందనుకుంటే అది పొరపాటే. మరోవైపు ప్రతి సవాళ్ళు విసురుతూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. రష్యన్ ఆర్మీ రేపు ఉదయం ఉక్రెయిన్ చూసే అవకాశం లేదంటూ ట్వీట్స్ చేయడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది. దానికి తోడు రష్యన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి దృశ్యాలను కూడా షేర్ చేసింది. ఒకసారి దాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది రష్యన్ ఆర్మీ అఫీషియల్ హ్యాండిల్. దీనిలో ఇచ్చినటువంటి డేటా చూస్తే కనుక నిన్న అనూహ్యంగా ఎవరో ఊహించని విధంగా ఉక్రెయిన్ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ బై లాంచింగ్ ఏ డ్రోన్ అటాక్. రష్యా అఫీషియల్లీ డిక్లేర్స్ వార్. సో ఇది ఇప్పటివరకు జరిగిందంతా కూడా వార్ కాదు, ఒక చిన్న స్పర్ధ మాత్రమే అనేటువంటి రీతిలో రష్యా పేర్కొంటూ వచ్చింది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కింద అనౌన్స్ చేశారు. ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్డ్ ద స్ట్రాటజిక్ మిసైల్ కమాండ్ టు ప్రిపేర్ RS-26 ఒరెన్ష్నిక్ మిసైల్స్. ఇవి చాలా పవర్ఫుల్ మిసైల్స్. రష్యాకి సంబంధించినంత వరకు ఈ అటాక్ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది జెలెన్స్కీ అఫీషియల్ హ్యాండిల్ వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆయన చేసినటువంటి ట్వీట్స్. అంటే ఈ అటాక్స్కి సంబంధించినటువంటి టుడే బ్రిలియంట్ ఆపరేషన్ వాజ్ క్యారీడ్ అవుట్. ద ప్రిపరేషన్ టుక్ ఓవర్ ఏ ఇయర్ అండ్ హాఫ్. అంటే దాదాపు ఏడాదిన్నరగా ప్లాన్ చేస్తున్నారంటే ఈ ఆపరేషన్ చేయడం కోసం రష్యన్ టెరిటరీలోకి వెళ్ళి అటాక్ చేశారు. దాదాపు 4000 కిలోమీటర్ల లోపలికి కంటైనర్ల ద్వారా డ్రోన్లను తీసుకెళ్ళి ఉక్రెయిన్ టీమ్ అటాక్ చేసింది. 41 వార్ ప్లేన్లని ధ్వంసం చేసింది. రష్యాకి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి యుద్ధాల్లో ఇది భారీ నష్టంగా చూడాల్సి ఉంటుంది. అదే ఏ టోటల్ 117 డ్రోన్స్ వర్ యూజ్డ్ ఇన్ ద ఆపరేషన్ విత్ ద కరస్పాండింగ్ నంబర్ ఆఫ్ డ్రోన్ ఆపరేటర్స్ ఇన్వాల్వ్డ్. 34% ఆఫ్ స్ట్రాటజిక్ క్రూయిజ్ మిసైల్ క్యారియర్స్ శాంక్షన్ ఎట్ ఎయిర్ బేస్ వర్ హిట్. అంటే మొత్తం 11 ఎయిర్ బేస్ల పైన అటాక్స్ జరిగినాయి రష్యాకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లో. అయితే 7 ఎయిర్ బేస్లు పూర్తి స్థాయిలో ధ్వంసమైనని చెప్పని ఉక్రెయిన్ అనౌన్స్ చేసింది. తర్వాత దీన్ని చాలా సీరియస్ వార్ యాక్ట్ కింద కన్సిడర్ చేస్తూ రష్యా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. దాని తర్వాత అటాక్స్ మొదలైనవి. ఇది యూరోప్ టుగెదర్ విత్ అమెరికా హ్యాస్ బెటర్ వెపన్స్ దాన్ రష్యా. ఇది ఈరోజు జరిగినటువంటి బుఖారెస్ట్లో జరిగినటువంటి సమ్మిట్లో జెలెన్స్కీ చేసినటువంటి సవాలు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలన్నీ కూడా తన వెంటే ఉన్నాయనేటువంటి ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ కనుక నిర్వహిస్తే ఈ యుద్ధం యూరోప్కి వ్యాప్తి చెందకుండా ఆపేటువంటి అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్ కనుక పడిపోతే యూరోప్ మొత్తం కూడా యుద్ధతంత్రంలో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నాడు. కానీ రష్యా చేసినటువంటి అటాక్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు మాత్రం ఒళ్ళు గగ్గులు పొరిచే విధంగా ఉన్నాయి. ఈ దృశ్యాలను ఒకసారి మనం చూస్తే ఇది RS-26 ఒరెన్ష్నిక్ మిసైల్స్ని రెడీ చేసినట్టుగా దృశ్యాలని 2 గంటల క్రితం షేర్ చేసింది రష్యన్ ఆర్మీ. ఆ తర్వాత జరిగినటువంటి అటాక్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు, అలానే అక్కడ బీఫిట్టింగ్ వీఆర్ రెడీ టు గివ్ ఎ బీఫిట్టింగ్ రిప్లై. సో ఇక్కడ వీళ్ళంతా కూడా మార్చ్ చేస్తున్నటువంటి దృశ్యాలు, ఒక ఫైరింగ్ జరిగినటువంటి ఇవన్నీ కూడా 2 hours బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్. రష్యా హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ఇట్స్ అటాక్స్ ఆన్ ఉక్రెయిన్ వార్. ద వార్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఉక్రెయిన్ అండ్ ఇట్ విల్ ఎండ్ విత్ ఉక్రెయిన్ యాజ్ వెల్. అంటే ఉక్రెయిన్ ముగించడం ద్వారానే ఈ యుద్ధం కూడా ముగిసిపోయేటువంటి అవకాశం ఉందంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది రష్యా. అలానే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ప్రధాన ఆయుధగారాలను కూడా టార్గెట్ చేసింది. ఎందుకంటే ఉక్రెయిన్ ఎక్కడి నుంచి అయితే ఆపరేషన్స్, ఉక్రెయిన్ పైన జరుగుతున్నటువంటి అటాక్స్కి ఎక్కడి నుంచి అయితే మూలాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ భారీ విధ్వంసం సృష్టించే విధంగా డ్రోన్ అటాక్స్ని ప్లాన్ చేసి రష్యా పైన సక్సెస్ అయింది. సో ఇప్పుడు రష్యా పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఆయుధ స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియను మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈ భారీ అటాక్స్ జరుగుతున్నాయి. ఈ అటాక్స్ చూస్తే కనుక పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తుంది. బాంబుల వర్షం కురిపిస్తుంది. సో సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉందనేటువంటి సమాచారం వస్తుంది. ఉదయానికి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చూడాలి. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి ఇది ఒక చర్మాంకంగా చూడాలా, లేదా ఇక్కడి నుంచి మళ్ళీ అలైడ్ ఫోర్సెస్, ఎందుకంటే అమెరికాని యూరోపియన్ కంట్రీస్ని కూడా జెలెన్స్కీ కలుపుకుని మాట్లాడుతున్నటువంటి తరుణంలో, పైగా తుర్కియేలో ఈరోజు జరగాల్సినటువంటి శాంతి చర్చలు కూడా డ్రోన్ అటాక్ తర్వాత వాయిదా పడ్డాయి. అసలు మళ్ళీ శాంతి చర్చలు ఉంటాయా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఇక అంతా యుద్ధమే నడిచేటువంటి అవకాశం కనిపిస్తుంది రష్యా ఉక్రెయిన్ల మధ్య. ఇది ఏ విధమైనటువంటి
స్పర్ధకి ఇంకా దారితీస్తుందో చూడాలి. ఉక్రెయిన్కి సంబంధించి యూరోపియన్ దేశాల అండ ఉందనేది ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ప్రచారం. కానీ బాహాటంగా జెలెన్స్కీ చేస్తున్నటువంటి ప్రకటనల ప్రకారం చూస్తే అమెరికా అధ్యక్షుడికి కూడా దీనికి సంబంధించి డ్రోన్ అటాక్కి సంబంధించినటువంటి సమాచారం ఉందని రష్యన్ ఆర్మీ ఎలిగేషన్స్ చేస్తుంది. సో మొత్తం మీద పతాక సన్నివేశానికి చేరింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పని అర్థం చేసుకోవచ్చు. ఉదయం వరకు రష్యా ఎలాంటి దాడులకు పాల్పడుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.